మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డైన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఆమేన్. మన జీవితంలో ఈ దుఃఖము, మరణము, వేదన, బాధ అనేది ప్రతి మనిషిలో కనబడుతూ ఉంటాయి. వాటి నుంచి విడుదల పొందడానికి చాలా మంది కొన్ని ప్రోగ్రామ్స్ వెళుతూ ఉంటారు. ఇంకొందరైతే పిల్లలను చూచి నవ్వుకుంటూ కాలక్షేపం చేస్తారు. అయితే అది కొద్ది క్షణాలు మాత్రమే ఉంటాయండి. శాశ్వతంగా మనలో నుంచి తొలగిపోవాలి. ఎలా సాధ్యమవుతుందండి? ఏ మనిషిలో కూడా సాధ్యం కానటువంటి పని. ఆయనట వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేస్తారు. ఎవరు వారు అంటే దేవుని వలన విమోచించబడిన వారు, నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకునిన వారు. అనగా దేవుని బిడ్డల జీవితంలో దుఃఖమున్నా, బాధ ఉన్నా, రోగమున్నా, మరణమున్నా, వేదన ఉన్నా, ఇవన్నీ ఉన్నా ఈ లోకమందు అవి మన కన్నీరు తొడబడలేనప్పుడు మనం నిస్సహాయులుగా నిలిచిపోకూడదండి. ఆ విశ్వాసములు మనము మరింత బలాభివృద్ధి కలిగిన వారమై దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడితే ఆ పరలోక రాజ్యంలో ఆయనట మన కన్నుల నుండి వచ్చినటువంటి ప్రతి బాష్ప బిందువు తుడిచివేస్తాడట. మరణము ఆ పరలోకములో ఉండదు, దుఃఖము ఉండదు, వేదన ఉండదు. నిత్యానందము అనేది ప్రభు సన్నిధిలో నిలిచి ఉంటుంది. ఆ ప్రభు సన్నిధిలో నిలిచినటువంటి ఆ భాగ్యాన్ని నీవు పోగొట్టుకోవద్దు. ఒకవేళ నీ జీవితంలో ఈ రోజున ఇటువంటి పరిస్థితుల మధ్యలో నువ్వు నడిపించబడుతున్నావేమో, నీ కన్నీరు అనేది చాలా శ్రేష్టమైనది, విలువైనది. వ్యర్థమైన వాటి కొరకు, క్షయమైపోయేటువంటి వాటి కొరకు నీ కన్నీరును రాల్చవద్దు. ప్రభు మీద నమ్మిక ఉంచి ఆయన కొరకు జీవించుము. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేసి గొప్ప ఆనందము, నీ ప్రాణమునకు నెమ్మది కలుగు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మా కన్నుల నుండి వచ్చేటువంటి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయుటకు సమర్థుడవు, శక్తిగల దేవునిగా మీరు మాకు నిలిచి ఉన్నారయ్యా. నీకు స్తోత్రం. నీ బిడ్డల జీవితంలో ఏ మరణము చేత, ఏ వ్యాధి చేత, ఏ బాధ చేత వారి కన్నీరు విడుస్తున్నారో వారి కన్నీరు మీరు తొడవమని ప్రార్థన చేస్తున్నారు. ఈ లోకమందు నాయన అవి తొడవబడినప్పుడు పరలోకమందు కూడా మాకు శాశ్వత పరిష్కారము కలుగుతుందని మీరు మాకు తెలియపరుచున్నారు. ఇట్టి భాగ్యమును మేము పోగొట్టుకొనక కడవరకు నీ బిడ్డలు నిలుపుకునే దానికి మీరు మాకు సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.